టూత్పేస్ట్ క్యాప్ పెట్టడం మర్చిపోయినందుకు ఆ అబ్బాయి సవతి తండ్రి అతడిని నిరంతరం తిడుతూనే ఉన్నాడు. ఆ అబ్బాయి ముఖంలో ఎలాంటి భయం లేకపోవడం చూసి అతడిని రెచ్చగొట్టడానికి సవతి తండ్రి వెనుక నుండి నొక్కిపిండాడు. కాని ఎదురు తిరగడానికి భయపడి ఆ అబ్బాయి తీవ్ర కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. తాను గెలిచానని భావించి ఆ సవతి తండ్రి గర్వపడగా ఆ అబ్బాయి మాత్రం తీవ్రంగా గాయపడి తన జీవితంలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. ఆ అబ్బాయి ఒక సెలక్షన్ టెస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రశ్నలు కష్టంగా అనిపించినప్పటికీ చదువుతో పాటు తన ఖర్చుల కోసం ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగంలో చేరాడు. దీంతో అతని జీవితం బిజీగా, సంతృప్తికరంగా సాగుతోంది. కానీ ఆ అబ్బాయి విజయం సాధించడం అతనికి ఇష్టం లేని సవతి తండ్రి అతడి కాలేజీ అప్లికేషన్ ఫారంను రహస్యంగా చెత్తలో పడేశాడు. అయినప్పటికీ ఆ అబ్బాయి ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూ సాధించి అందులో బాగా రాణించాడు. ఇది చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన సవతి తండ్రి అతడిని దారుణంగా గేలిచేశాడు. హఠాత్తుగా అతనికి అక్కడ పారేసిన ఒక సీసా కనిపించింది. దాంతో ఆ అబ్బాయిని మరింత అవమానించడానికి దాన్ని ఒక సాకుగా వాడుకున్నాడు. ఆ అబ్బాయి ఇక భరించలేకపోయాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ, తోపులాట జరిగాయి. చివరికి అతని తల్లి వచ్చి జోక్యం చేసుకుని అతడిని పక్కకు లాగేసింది. ఆ అబ్బాయి మరియు అతని తల్లికి ఈ దౌర్భాగ్యపు జీవితంతో విసుగు చెంది ఇద్దరూ ఆ ఇల్లు వదిలి వెళ్లిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు.